వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మసాలా వంకాయ ఎలా వండాలో మేము మసాలా వంకాయలు ఇలా చిన్న ముక్కలు కోసుకున్నాం. దానికి కావాల్సినవి ఇక్కడ మొత్తం పేస్ట్ తయారు చేసుకుని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి అన్ని కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు దీనిని మనం ఎలా వండాలో వీడియోలో చూపిస్తాం. ఇక స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 3 చెంచాల పల్లి నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతి, పుదీనా మొత్తం దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ఇంగు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ ఇలా పచ్చివాసన వేదా గోలించుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి, అది మిరియాలు వేసుకోవాలి, వంకాయలు వేసుకోవాలి, కోసి ఉప్పులో కడిగి ఒక పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కలపాలి. ఒకసారి 2 చెంచాల కుడకపొడి వేసుకోవాలి. ముందుగానే తయారు చేసుకున్న పొడి ఇందులో పోసుకోవాలి. ఇందులోనే గసాలు వేసి మేము రుబ్బుకున్నాం. 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. 1 చెంచాడు కారపొడి వేసుకోవాలి. తగినంత దొడ్డుప్పు వేసుకోవాలి. ఇప్పుడు కానీ దొడ్డుప్పే వాడలే, మంచిది. ఇలా మొత్తం కలుపుకొని 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర రెడీ అయింది. ఇప్పుడు మసాలా వంకాయ కూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. కూర రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ చపాతీతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మసాలా వంకాయ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.